మిత్రులారా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే వొకాబులరీ అనేటువంటి పార్ట్లో మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దాదాపుగా ఒక 51 వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ తెలుగులో కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇందులో షార్ట్కట్ కోడ్ ఆధారంగా కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కోడ్స్ చెప్తుంటాను. అవి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మనకు ఈజీ అవుతుంది, ఎగ్జామ్లో మార్కు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే ప్లే స్టోర్ నుంచి మన యొక్క యాప్ను మీరు ఇప్పటి వరకు ప్లే స్టోర్ నుంచి మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోకుంటే శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా. అదేవిధంగా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మనకు. ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి చాలామంది సార్ ఇంగ్లీష్లో మార్కులు కోల్పోతున్నాం సార్ అని చాలామంది చెప్తూనే ఉన్నారు. అయితే ఒక్కసారి క్లాస్ విన్న తర్వాత తప్పకుండా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు. దీనిపైన అనేక బిట్స్ అనేటువంటిది, అంటే ఇందులో బిట్స్ అనేటువంటిది ఎలా ఇస్తారు అనేటువంటిది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనేటువంటిది ఇస్తారు. ఇట్లా మ్యాథ్ ద ఫాలోయింగ్ ఒక 5-6 ఇచ్చి మ్యాథ్ ద ఫాలోయింగ్ అనేటువంటిది ఇస్తారండి. కాబట్టి ఈ రకంగా బిట్లు అడుగుతున్నాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా ఫ్యాటలిస్ట్ అనేటువంటిది చూద్దాం. ఫ్యాటలిస్ట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫేట్ అంటే తలరాత, అంటే అదృష్టాన్ని. ఫ్యాటలిస్ట్ అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్, అదృష్టాన్ని నమ్మేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని మనం ఫ్యాటలిస్ట్ అంటాము. ఫ్యాటలిస్ట్లో ఫేట్ అనేటువంటిది మన యొక్క తలరాత అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెంచేరియన్ అంటే 100 years. సెంచరీ అంటే 100 అంటాం కదా, అట్లా. ఏ పర్సన్ హూ ఈజ్ అబోవ్ 100 years, 100 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తిని మనం ఏం చెప్తామండి అంటే సెంచేరియన్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. యాక్చువల్గా కొన్ని పదాలు మనం చెప్పిన వెంబడే మీకు గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పెన్ను పేపర్ అవసరం లేకుండానే ఈజీగా 1-2 సార్లు మీరు క్లాస్ వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. కంప్లీట్గా క్విక్ రివిజన్ కోసం ఉపయోగపడుతుంది. మనకు 50 దాకా చెప్పదలుచుకున్నాను కాబట్టి అవన్నీ కూడా తప్పకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సెంచేరియన్ అంటే 100 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని అంటే ఎవ్రీవేర్, ప్రజెంట్ అంటే ఏంటంటే అటెండ్ కావడం, అంటే ప్రతి చోట అటెండ్ అయ్యేటువంటి వ్యక్తిని. కాబట్టి ప్రతి చోట ఉండేటువంటి, లేకుంటే భగవంతుడు అంటే వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్, ప్రతి చోట. అంటే ఓమ్ని అంటే ఎవ్రీవేర్ అని గుర్తుపెట్టుకోవాలి, ప్రజెంట్ అంటే అటెండ్ కావడం. కాబట్టి ప్రజెంట్, వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్, ప్రతి చోట మనం ఎక్కడ పోతే అక్కడ వాళ్ళు అటెండ్ అయితేనే ఉంటారు. అలాంటి వ్యక్తులను ఓమ్ని ప్రజెంట్ అనేటువంటిది చెప్తారు. ఫ్యాటలిస్ట్ ఫేట్, సెంచరీ 100 years, ఓమ్ని ప్రజెంట్ ఎవ్రీవేర్. అంటే ఒక వర్డ్ చెప్పినామడే దానికి సంబంధించినటువంటి కీవర్డ్ మనకు గుర్తుకు వస్తే ఈజీగా మనము ఐడెంటిఫై చేయవచ్చు అండి. చాలా ఇంపార్టెంట్ క్లాస్. తర్వాత మెర్సినరీ అంటే మనీ. మెర్సినరీ మనీ కోసం, ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ, మనీ కోసం ఏదన్నా చేస్తాడు, డబ్బు కోసం ఏదైనా చేసేటువంటి వ్యక్తిని మెర్సినరీ అంటే. మెర్సీ అంటే దయ యాక్చువల్గా, కానీ ఇక్కడ మెర్సినరీ అంటే దయ లేనటువంటి వ్యక్తి, ఏదైనా చేస్తాడు ఆయన. కాబట్టి మెర్సినరీ అంటే మనీ అని గుర్తుపెట్టుకోండి. డబ్బు కోసము చంపేయమంటే చంపేస్తారు, అలాంటి వ్యక్తులు అన్నట్టు. కాబట్టి మెర్సినరీ. మిసోగనిస్ట్, స్త్రీద్వేషి అంటే మిస్ అంటే మనకు తెలుసు, మిస్ అంటే మహిళ. వన్ హూ హేట్స్ ఉమెన్ అంటే మహిళలంటే కొద్దిగా అసహించుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మిసోగనిస్ట్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మోనోగమి, ఇంపార్టెంట్ చూడండి. మోనో అంటే సింగిల్ అని అర్థం అండి, ఒకటి అని అర్థం. ఈ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్ అంటే ఒక వైఫ్ను కలిగి ఉన్నటువంటి వ్యక్తిని, లేకుంటే ఒకే హస్బెండ్ను కలిగి ఉన్నటువంటి మహిళను మోనోగమి. మోనో అంటే సింగిల్ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో అన్ని కూడా కీవర్డ్స్ అనేటువంటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. బయోగ్రఫీ చాలా ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ ఇవన్నీ కూడా. ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్, తన జీవిత చరిత్రను తానే రాసుకుంటే ఏమంటారంటే ఆటో అంటే సొంతం అన్నట్టు. కాబట్టి సొంతం. ఓకే, తన జీవిత చరిత్ర తానే రాసుకుంటే దానికి ఆటోబయోగ్రఫీ అంటారు. అదేవిధంగా ఇతరుల జీవిత చరిత్రను మనం రాసినా కానీ, మన జీవిత చరిత్ర ఇతరులు రాసినా కానీ దానికి బయోగ్రఫీ అంటారు. ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై సంబడి, ఇతరుల జీవిత చరిత్ర రాసేటువంటి వాళ్ళను బయోగ్రఫీ అంటారు. నెక్స్ట్ హానరరీ, నో శాలరీ పెయిడ్ అంటే హానరోరియం అంటారు. ఏ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ పెయిడ్, నిర్ణీత వేతనం లేకుండా
అట్లా పనిచేసేటువంటి వ్యక్తులను మనము హానరరీ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఆంబిగయాస్. ఆంబిగయాస్ అంటే నాట్ క్లియర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నాట్ క్లియర్, ఆంబిగయాస్ నాట్ క్లియర్. ఆంబి అంటే టూ అన్నట్టు. ఏ సెంటెన్స్ విచ్ హూస్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్, స్పష్టంగా నిర్వచనం లేనటువంటి వాడిని, స్పష్టంగా క్లియర్ కట్గా లేనటువంటి దాన్ని ఆంబిగయాస్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇనిమిటేబుల్, చాలా ఇంపార్టెంట్ అండి. అనుకరణ సాధ్యం కానీ, దట్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్. చూడండి, మనం అనుకరణ చేయలేనటువంటి వాటిని ఏమంటామండి అనేటువంటిది చెప్తామండి. థీస్ట్, ఇంపార్టెంట్. వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, దేవునికి నమ్మేటువంటి వ్యక్తినేమో థీస్ట్ అంటామండి. ఎథీస్ట్ దాని ముందర ఏ చేరుస్తే ఏమంటామండి అంటే దేవునికి నమ్మనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎథీస్ట్ అంటాము. ఏ అంటే ఆబ్సెంట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. థీస్ట్ అంటే దేవునికి నమ్మేటువంటి వ్యక్తి. నెక్స్ట్ స్పెండ్ థ్రిఫ్ట్, ఇంపార్టెంట్. స్పెండ్ అంటే ఖర్చు పెట్టడం. వన్ హూ స్పెండ్స్ టూ మచ్, బాగా ఖర్చు పెట్టేటువంటి వ్యక్తిని స్పెండ్ థ్రిఫ్ట్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అన్ని కీవర్డ్ ఆధారంగానే నేను చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. టీటో టాలర్ అంటే ఆల్కహాల్. టీటో టాలర్ అంటే ఆల్కహాల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆల్కహాల్. వన్ హూ అబ్టైన్ ఫ్రమ్ ఆల్కహాల్, ఆల్కహాల్ ముట్టనటువంటి వ్యక్తిని ఎవరైతే ఉంటారో టీటో టాలర్ అనేటువంటి పేరుతోటి పిలుస్తామండి మనం. తర్వాత ఫిలాంథ్రోపిస్ట్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఫిలాంథ్రోపిస్ట్ అంటే మానవతావాది అని చెప్తాం కదా మనం, అట్లా పరోపకారి. వన్ హూ ఈస్ యాన్ ఐకన్ ఆఫ్ సింప్లిసిటీ, అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ, ఫెయిర్నెస్, హూ డివోట్స్ హిస్ సర్వీస్ వెల్త్ ఫర్ లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవతావాది. ఫిలాంథ్రోపిస్ట్ అంటే మానవతావాది, అంటే మనుషులను మనుషులుగా చూసి వాళ్ళు సర్వీస్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుందో వాళ్ళను ఫిలాంథ్రోపిస్ట్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. పయనోర్, చాలా పయనోర్ అంటే అన్వేషకుడు. కామన్గా ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే దానికి చాలా అన్వేషిస్తాడు. ఇంకా టాప్ మోస్ట్ స్థాయిలో ఆయన ఆలోచన చేస్తూ ఉంటారు, అంటే ఫేమస్ కావాలి. వన్ హూ ఈజ్ ద ఫస్ట్ టు స్టడీ అండ్ డెవలప్ పర్టికులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్, కల్చర్, దట్ అదర్ పీపుల్ దెన్ కంటిన్యూ టు డెవలప్. అంటే ఏదైనా ఒక అంటే ఫేమస్ అంటే పైనర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్వేషకుడు. ఇంకా బాగా చెప్పాలంటే ఆ ఏరియాలో మంచి నాలెడ్జ్ని సంపాదించాలని ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు వాళ్ళు. అలాంటి వ్యక్తులు పైనర్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఎన్కరేజబుల్, బాగుపరచ అసాధ్యమైనటువంటిది. ఎన్కరేజబుల్. కరెజబుల్ అంటే కరెక్ట్ చేయలేనటువంటి వాటిని. ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్, మనం వాటిని కరెక్ట్ చేయలేనటువంటి దానికి ఏమంటామండి అంటే ఇన్కరేజబుల్. ఇంటెలెక్చువల్ అంటే అండర్స్టాండింగ్ లెవెల్, నాలెడ్జ్ బాగా ఉంటే ఇంటెలెక్చువల్ అంటే తెలివైనటువంటి వాళ్ళు. ఇంటెలెక్చువల్ ఫోరం అంటుంటారు. ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్, అలాంటి ఉన్నటువంటి వ్యక్తులను మనం ఇంటెలెక్చువల్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ పాలిగ్లాట్, ఇంపార్టెంట్ అండి. బహుభాష కోవిదుడు. ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, అనేక లాంగ్వేజెస్ తెలిసినటువంటి, అనేక భాషలు తెలిసినటువంటి వ్యక్తిని పాలిగ్లాట్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. పాలిగమి, పాలిగ్లాట్ రెండు కన్ఫ్యూజన్లు ఉంటారు చాలా సందర్భాలు. పాలిగ్లాట్ అంటే మనకు అనేక లాంగ్వేజెస్ తెలిసినటువంటి వాళ్ళు. పాలిగమి అంటే బహుభారత్వం, అంటే ఎక్కువ మంది భార్యలను కలిగినటువంటి వ్యక్తి, అది కూడా వస్తుంది, చూద్దామండి. వర్సటైల్, ఇంపార్టెంట్. అనేక విషయాల్లో పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి, అంటే వన్ హూ పాజెస్ మెనీ టాలెంట్స్, ఎక్కువ టాలెంట్స్, బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం కదా మనం, వాళ్ళను వర్సిటైల్ అని కూడా చెప్పవచ్చు అండి, చాలా ఈజీ. ఎపిటఫ్, ఇంపార్టెంట్, గతంలో ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్. వర్డ్స్ ఇన్స్క్రబ్డ్ ఆన్ ఎ టోమ్, అంటే మనం ఏదైనా సమాధి ఉంటే ఆ సమాధి పైన ఇట్లా రాయబడినటువంటి శ్లోకాలు ఉంటాయి, మనకి ఎపిటఫ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. స్టాప్ ఓవర్, ఇవన్నీ కూడా 10th క్లాస్లో ఉన్నటువంటి బిట్స్ అండి ఇవన్నీ కూడా, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. స్టాప్ ఓవర్, ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ, ప్రయాణ మధ్యలో కొద్దిసేపు మనము బస చేయడానికి స్టాప్ ఓవర్ అంటాము. ద జర్నీ లెసన్లో మనకు వస్తుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత పబ్లిషర్, పుస్తక ప్రచురణకర్త, పబ్లిష్ చేయడం. ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్, అంటే కొత్త పుస్తకాలను పబ్లిష్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను పబ్లిషర్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ట్రయాలజీ, ట్రై అంటే 3, ఓకే. ఏ గ్రూప్ ఆఫ్ 3 ఫిలిమ్స్ దట్ హ్యాస్ ద సేమ్ క్యారెక్టర్స్ అండ్ సబ్జెక్ట్,
ఒకదానికొకటి సంబంధం కలిగినటువంటి 3 నాటకాలను కలిపి ట్రయాలజీ అంటాం. మనం ఆర్యా 1 ఆర్యా 2 అట్లా మనం చెప్తున్న పుష్ప 1 పుష్ప 2 అట్లా దానికి ఏమంటాము 3 ఉండాలి, అట్లా 1 2 3 అట్లా ఉంటే దానికి ట్రయాలజీ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పోర్టల్ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా 10th క్లాస్లో ఉన్నటువంటివి అండి, ఒక దగ్గర చేర్చుకొని మీకు చెప్తున్నాను. అండ్ ఇంప్రెసివ్ ఎంట్రన్స్ టు ఏ బిల్డింగ్, మహాప్రవేశ ద్వారము. మనము ఏదైనా బిల్డింగ్ ఉంటే దానికి మెయిన్ గేట్ ఉంటుంది కదా, దానికి పోర్టల్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. తర్వాత డిక్ట్రాక్టర్, ఏ పర్సన్ హూ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ బై క్రిటిసైజింగ్, తక్కువ చేసి మాట్లాడేవాడు. చాలా సందర్భాల్లో డిక్టేటర్ అని చెప్తూ ఉంటారు కామన్గా, అంటే వాడే చెప్పిందే వినాలి అంతే డిక్టేటర్ అంటారు, అంటే మనకు తక్కువ చేసి మాట్లాడేటువంటి వ్యక్తి అన్నట్టు. తర్వాత కలోసస్ ఇంపార్టెంట్ అండి, ఏ పర్సన్ హూ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ లార్జ్ ఇన్ సైజ్, అంటే కొద్దిగా బాగా లావుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు, కలోసస్ అంటారు. అంటే పరిమాణంలో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క దేహాన్ని కలోసస్ అనే పేరుతోటి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనుస్క్రిప్ట్, ఇది కూడా ఇంపార్టెంట్, సావిత్రి లెసన్లో మనకు వస్తుంది. ఏ హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్, అంటే మన చేతితోటి రాయబడినటువంటి పుస్తకము, దానికి ఏమంటామండి అంటే మనుస్క్రిప్ట్, మనసులో రాసేటువంటి స్క్రిప్ట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కల్ప్రిట్ ఇంపార్టెంట్ అండి, నేరారోపణ గావించిన వ్యక్తి. కల్ప్రిట్ అంటే కల్ప్రిట్ చేసిండు అంటే ఆరోపణలు, ఆయన నేరం చేసిండని ఆరోపణ. ఏ పర్సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ ప్రాబ్లమ్ ఆర్ క్రైమ్, అంటే ఆయన కల్ప్రిట్ అంటే కామన్గా మనము అంటే ఆయనకు నేరం చేసిండు, కల్ప్రిట్ మీన్స్ క్రైమ్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ డిక్టీమ్, ఏ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెస్ సంథింగ్ పీపుల్ బిలీవ్ ఇన్ టు అండ్ ఇట్ ఈస్ టు బి ఫాలోడ్. ఏదైనా ఒక సూక్తి, డిక్టీమ్ అంటే ఏదైనా ఒక కొటేషన్ కానీ ఏదైనా ప్రూవ్ అప్ ఉంటే దానికి ఫాలో కావడమే ఆ సూక్తిని, దానికి డిక్టీమ్ అంటారండి. నెక్స్ట్ వెర్బోస్ ఇంపార్టెంట్ అండి, గతంలో అడిగినటువంటి బిట్టు వెర్బోస్. వర్బ్ అంటే ఏంటండి క్రియ, అంటే యూజింగ్ మోర్ వర్డ్స్ దెన్ నీడెడ్, మనకి ఎంత అవసరం ఉన్నటువంటి దానికంటే ఎక్కువ పదాలను వాడేటువంటి దానికి వెర్బోస్ అంటారు. ఓకే, తర్వాత డిడాక్టిక్ సంథింగ్ డిజైన్ టు టీచ్ పీపుల్ సమ్ మోరల్, సాంప్రదాయమైనటువంటి కొన్ని మోరల్ విలువలను బోధించడానికి డిడాక్టిక్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత అగ్నోస్టిక్ ఇంపార్టెంట్ అండి, దేవుడు ఉన్నది లేనిది చెప్పడం సాధ్యం కాదు అని భావించేటువంటి వ్యక్తి, న్యూట్రల్గా ఉంటారు కాబట్టి అగ్నోస్టిక్. ఏ పర్సన్ హూ ఇస్ నాట్ ష్యూర్ అబౌట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఉన్నాడు లేదు అని, గాడ్ ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఎంత ఉందో లేడు అనేటువంటిది కూడా అంతే పాసిబుల్ ఉంటుందని చెప్పేటువంటి వ్యక్తులు అగ్నోస్టిక్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. యాస్థెటిక్స్ ఇంపార్టెంట్, యాస్థెటిక్స్ అంటే బ్యూటీకి ఎక్కువ, సౌందర్యం గురించి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చేటువంటిది. ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్, ఎక్కువగా సినిమాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు యాస్థెటిక్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఫాల్అవుట్ ఇంపార్టెంట్ అండి, ఏ రిజల్ట్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ ఆర్ ఆఫ్ యాన్ యాక్షన్, సంభవం. ఫాల్అవుట్ అంటే దాని యొక్క ఫలితం అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ డాక్యుమెంటరీ, ఏ ఫిలిం దట్ గివ్స్ ఫ్యాక్ట్ అబౌట్ సంథింగ్, అంటే వాస్తవాలపై రూపొందించేటువంటి సినిమాలను మనము డాక్యుమెంటరీ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఏదైనా సర్వీస్ చేసినటువంటి యాక్టివిటీస్ చేస్తుంటే వాటిపైన డాక్యుమెంటరీ అంటే ఫిలిం తీయడమే అన్నట్టు అలా చేస్తూ ఉంటారు చాలామంది. నెక్స్ట్ 36 ఆంథ్రోపాలజిస్ట్, ఇక్కడ నుంచి మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో కొద్దిగా గతంలో అడిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ నుంచి యాడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆంథ్రోపాలజిస్ట్ అంటే మానవ శాస్త్రజ్ఞుడు. ఏ పర్సన్ హూ స్టడీస్ హ్యూమన్ రేస్ ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్ ఇస్ ఆరిజిన్, మానవుల పుట్టుక గురించి చెప్పేటువంటి శాస్త్రము, అదేవిధంగా చదివేటువంటి వ్యక్తిని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు, చదివేటువంటి వ్యక్తిని ఆంథ్రోపాలజిస్ట్, తెలిపేటువంటి ఆ యొక్క శాస్త్రాన్ని ఆంథ్రోపాలజీ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్కియాలజిస్ట్ అంటే పురావస్తు శాస్త్రవేత్త. ఏ పర్సన్ హూ స్టడీస్ ద రిమైన్ ఆఫ్ బిల్డింగ్స్ ఆబ్జెక్ట్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్, పురావస్తు అంటే మన బిల్డింగ్లో శిలాజాల గురించి లోపల ఉన్నటువంటి అన్నీ కూడా ఎప్పుడు ఏందనేటువంటిది అవన్నీ కూడా చెప్పడానికి ఉపయోగపడేటువంటి శాస్త్రాన్నేమో ఆర్కియాలజీ అంటారు. ఆ ఆర్కియాలజీ లోపల పనిచేసేటువంటి ఆ శాస్త్రవేత్తను మనము ఆర్కియాలజిస్ట్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. జియాలజిస్ట్ అంటే ఇంపార్టెంట్, భూగోళ శాస్త్రవేత్త. ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద ఎర్త్ ఆరిజిన్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ రాక్స్, భూమి యొక్క పుట్టుక గురించి, భూమి లోపల ఉండేటువంటి ఆ యొక్క
చరిత్ర మొత్తానికి లాగడానికి మనకు జియాలజిస్టులు ఉపయోగపడుతూ ఉంటారు. నెక్స్ట్ ఆర్నిథాలజిస్ట్, మొన్న టెట్టులో అడిగినటువంటి బిట్ అండి చాలా సందర్భాలు. ఆర్నిథాలజిస్ట్ అంటే పక్షి శాస్త్రవేత్త. ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ. ఓకే, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజిస్ట్? ఒక్కసారి ఎవరికంటాం అనేటువంటిది కూడా కామెంట్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ ఆర్నిథాలజిస్ట్ అంటే పక్షి గురించి చదివేటువంటి వ్యక్తినేమో ఆర్నిథాలజిస్ట్, పక్షి శాస్త్రవేత్తకు ఆర్నిథాలజిస్ట్ అనేటువంటి చెప్తాం. శాస్త్రానికి ఆర్నిథాలజీ. తర్వాత భౌతిక శాస్త్రవేత్త ఫిజిస్ట్. ఏ పర్సన్ హూ స్టడీస్ ఫిజిక్స్, ఫిజిక్స్ గురించి చదివేటువంటి వ్యక్తిని భౌతిక శాస్త్రవేత్త అంటాం. కార్డియాలజిస్ట్ అంటే కార్డియా అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి హార్ట్. కార్డియా అంటే ఏ డాక్టర్ హూ స్టడీస్ ట్రీట్స్ హార్ట్ డిసీజ్, అంటే హార్ట్కు సంబంధించినటువంటి డిసీజ్ పైన ప్రయోగాలు చేసేటువంటి డాక్టర్ని కార్డియాలజిస్టం. రేషనలిస్ట్ అంటే తార్కికుడు లేదా హేతువాది అనేటువంటిది చెప్తాయి. ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, జువాలజిస్ట్ జంతు శాస్త్రవేత్త. ఇక్కడ మనము ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ యానిమల్స్ అండ్ దేర్ బిహేవియర్, జంతువులు మరియు జంతువుల యొక్క ప్రవర్తన గురించి చదివేటువంటి శాస్త్రాన్ని జువాలజీ అంటారు. ఆ శాస్త్రవేత్తను జువాలజిస్ట్ అంటారు. తర్వాత సైకాలజిస్ట్ మనస్తత్వవేత్త. ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద మైండ్ ఆఫ్ పర్సన్, సైకాలజిస్ట్, సైకాలజీ అంటేనే మైండ్ ఆఫ్ పర్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రాగ్మటిస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆచరణవాది. ఏ పర్సన్ హూ సాల్వ్స్ ప్రాబ్లమ్ ఇన్ పర్టికులర్ అండ్ సెన్సిబుల్ వే. ఆచరణవాది పర్టికులర్గా ప్రాబ్లమ్ను సాల్వ్ చేసేటువంటి వ్యక్తిని ప్రాగ్మటిస్ట్, హేతువాది అని చెప్తాం కదా, అది అన్నట్టు. డెంటిస్ట్, డెంటల్ అంటే ఏంటి? టీత్కి సంబంధించినటువంటి వైద్యుడు, ఇదంతటికీ తెలుసండి. ఓకే, కాబట్టి దంత వైద్యుడు. లింగ్విస్ట్, ఏ పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్ గురించి చదివేటువంటి వ్యక్తినేమో లింగ్విస్ట్ అంటారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్, గతంలో అడిగినటువంటి బిట్టు. ఆర్కియాలజీ, ఏ స్టడీ ఆఫ్ కల్చర్ ఆఫ్ ద పాస్ట్, పురావస్తు శాస్త్రము అంటే ఆర్కియాలజిస్ట్ అంటామండి. తర్వాత ఆర్కియాలజీ, తర్వాత ఫిజియాలజీ, కామన్గా ఫిజియాలజీ, ఆర్కియాలజీ, సైకాలజీ, జియాలజీ ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్కియాలజిస్ట్ అంటే శాస్త్రవేత్తను, ఆర్కియాలజీ అంటే దానికి సంబంధించినటువంటి శాస్త్రం అన్నట్టు. ఫిజియాలజీ స్టడీ ఆఫ్ బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అంటే శరీర ధర్మశాస్త్రాన్ని మనము ఫిజియాలజీ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. సైకాలజీ ద స్టడీ ఆఫ్ ద మైండ్. ఓకే, సైకాలజీ మానసిక తత్వశాస్త్రం. ఓకే, జియాలజీ ద స్టడీ ఆఫ్ ద ఎర్త్ భూగర్భ శాస్త్రం. ఇవి చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి అన్నీ కూడా ఒక 50 వరకు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేశాము. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేయండి. అదే రకంగా ఇప్పటి వరకు మన యాప్ మీరు డౌన్లోడ్ చేయకుంటే శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ ఉంటుంది, మన ఫోటో కూడా ఉంటుంది. తప్పకుండా దీంట్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫర్దర్ ఇన్ఫర్మేషను, మంచి మంచి క్లాసులు కూడా దీంట్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ.